హే గైస్, హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఇంక ఈ న్యూ ఇయర్‌ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇంక ఇయర్ అంతా కూడా లాట్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ మీ విషెస్ ఇంకా డ్రీమ్స్ అన్నీ నిజం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మాకు కాలేజ్ ఉందనమాట. సో కాలేజ్‌కి వెళ్ళిపోయాం. ఇంకా ఫ్రెండ్స్ అంతా విషెస్ చేసుకుంటున్నాం. ఇంక ఈ రోజైనా మంచిగా డే స్టార్ట్ చేద్దామని చెప్పి గుడికైతే వెళ్ళిపోయాం. ఇంకా లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా మంచిగా అలంకరణ అంతా చేసి పెట్టినారు న్యూ ఇయర్ కాబట్టి. ఇంకా దేవుడి తల అయితే కొద్దిసేపు అట్లా తింటాన్నా, మంచిగా ఉండాలి ఈ ఇయర్ అన్నా, బాగా బుద్ధినివ్వు అని చెప్పేసి. ఇంకా మీరంతా కూడా బాగుండాలని చెప్పి అయితే కోరుకున్నాను. ఇంకా బయటకొచ్చి ప్రసాదం తీసుకొని నేను, శాంతి, ఐశ్వర్య కలిసి తినేసినాం. ఇంకా శాంతి, ఐశ్వర్య ఏమో ఫోటో షూట్ పెట్టుకున్నారు. వాళ్ళకేమో కెమెరా మ్యాన్ పని అయితే చేసినాను నేను. ఇంకా వాళ్ళేమో నన్ను క్యాంటీన్‌కి అయితే పిలుచుకొని వెళ్ళిపోయారు. ఇంకా ముగ్గురం కలుసుకొని వెజ్ పఫ్ అయితే ఆర్డర్ చేసుకొని తినేసినాం. ఇంకా ఈవినింగ్‌కి ఒక వెజ్ రోల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా వెజ్ రోల్ తినకుండా సినిమా చూస్తాను. ఈ సినిమా పేరు చెప్పినోడికి లైఫ్ టైమ్ సెటిల్మెంట్. ఎందుకంటే నాకు ఈ సినిమా పేరే అర్థం కాలే. ఈ టైటిల్ చూసినా కూడా నేను శ్రీత చెప్పేదాకా ఈ సినిమా పేరని నాకు అర్థం కాలే. ఇంకా నాకు ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. అదేంటంటే న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉంటానో ఇయర్ ఎండింగ్ అంతా కూడా అలానే ఉంటానని ఒక చిన్న నమ్మకం అనమాట. సో నేను ఎప్పుడు ఇయర్ స్టార్టింగ్ హ్యాపీగా ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనే ఎక్కువ ఉంటాను. ఎందుకంటే ఇయర్ అంతా వాళ్ళతోనే టైం స్పెండ్ చేసుకుంటా హ్యాపీగా ఉంటానని. ఇలాంటి నమ్మకం మీకు కూడా ఉంటే కమెంట్ చేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, బాయ్.